Hello everyone. Short sums important listలోవి 1 plus x square into dy by dx plus 2xy minus 4x square ఇచ్చాడు. దీన్ని కంపేర్ చేసుకోవాలి dy by dx plus py ఈక్వల్స్ టు q తోటి. dy by dx ఉండాలి, దాని ముందు ఏ టర్మ్ ఉండకూడదు. అంటే ఇటు సైడ్ మల్టిప్లై చేస్తున్న ఇది ఇటు సైడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. dy by dx ప్లస్ ఈ టర్మ్ ఇటు సైడ్కి రావాలంటే ఇక్కడ ఉన్న దాంతో కూడా డివిజన్ చేయాలి కదా. 2x by 1 plus x square into y ఈక్వల్స్ టు q ఉండాలి. ఇక్కడ వేరేది ఏదో ఉండకూడదు. సో ఇది కూడా ఇటు సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ వాల్యూ అవుతుంది 4x square. అండ్ ఇక్కడ ఉన్నది ఇటు సైడ్కి పంపాము, అది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది ప్లస్ 1 plus x square. ఇప్పుడు ది dy by dx ప్లస్ p ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఫార్ములాలో ఉంది. ఇక్కడ p వాల్యూ ఏమవుతుంది, క్యూ పక్కన ఏదైతే ఉందో అది p వాల్యూ అవుతుంది. p ఈక్వల్స్ టు 2x by 1 plus x square. క్యూ RHS సైడ్ ఏదైతే ఉందో అది q ఈక్వల్స్ టు 4x square by 1 plus x square. ఇప్పుడు దీనికి ఐఎఫ్ ఏమవుతుంది, ఐఎఫ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఈక్వల్స్ టు ఈ పవర్ p అంటే 2x by 1 plus x square into dx. ఇది ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది, ఇంటిగ్రల్ f dash of x by f of x ఫార్ములాలో ఉంది. అంటే కింద డినామినేటర్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు లాగ్ డినామినేటర్లో ఉన్నది అంటే లాగ్ f of x అని రాసుకోవచ్చు అనమాట. కింద ఉన్న దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, 1కి డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది, x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x అవుతుంది. ఈ f of xకి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది న్యూమరేటర్లో ఉంటే కనుక అప్పుడు లాగ్ f of x అని రాసుకోవచ్చు అనమాట. అదే కదా ఉంది ఇంటిగ్రల్ f dash of x by f of x ఫార్ములాలో ఉంది. సో దీన్ని లాగ్ f of x అంటే లాగ్ 1 plus x square రాసుకున్నాము. ఈ పవర్ లాగ్లో ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి 1 plus x ఏదైతే ఉందో అది రాసుకుంటాం కదా, 1 plus x square. ఇది ఐఎఫ్ వాల్యూ ఈక్వల్స్ టు 1 plus x square వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి, y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ డిఎక్స్. y ఇంటూ ఐఎఫ్ అంటే 1 plus x square ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q అంటే RHS సైడ్ ఉన్నది 4x square by 1 plus x square ఇంటూ ఐఎఫ్ 1 plus x square ఇంటూ డిఎక్స్. y ఇంటూ 1 plus x square ఈక్వల్స్ టు ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా మిగిలింది 4x square dx. ఇటు సైడ్ ఉన్నది అలాగే రాసుకున్నాం, y ఇంటూ 1 plus x square ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ x square అంటే ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n plus 1 by n plus 1 plus c అంటే x square plus 1 అంటే x cube by 2 plus 1 3 4 into x cube by 3 ఆన్సర్ జనరల్ సొల్యూషన్. ఇంకొక సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy by dx ఈక్వల్స్ టు y అని ఇచ్చాడు. ఇది dy by dx ప్లస్ px ఈక్వల్స్ టు qతో కంపేర్ చేసుకోవాలంటే dy by dxకి ముందు ఏ వాల్యూ ఉండకూడదు. ఇది ఇప్పుడు ఇటు సైడ్కి రావాలి, ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది y by x ప్లస్ 2y క్యూబ్. దీన్ని స్ప్లిట్ చేసుకుని రాసుకుంటున్నాము. ఇది dy by dx ఇప్పటి వరకు మనకి dy by dx ప్లస్ pyలో ఉంది, బట్ ఇక్కడ మనకి y న్యూమరేటర్లో ఉంది. బట్ మనము దీన్ని స్ప్లిట్ చేసుకుని రాసుకుని ఇటు సైడ్కి తీసుకొచ్చుకుంటే dy by dx ప్లస్ py కావాలి మనకి. అంటే దీనికి పక్కన వేరే టర్మ్ ఉండాలి ఎడిషన్ చేస్తూ p టర్మ్తో ఈక్వల్స్ టు q రావాలి. బట్ మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు, dy by dx ఇంటూ ఒక సంథింగ్ ఈక్వల్స్ టు y అని ఇచ్చాడు. ఇది ఇటు సైడ్కి వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే 1 by y అవుతుంది. సో ఇక్కడ మనకి y టర్మ్స్లో రాదు, pxలో వస్తుంది. ఇంతకుముందు వరకు pyలో వచ్చింది, ఇప్పుడు pxలో వస్తుంది. ఇక్కడ pyలో వచ్చినప్పుడు dy by dx తీసుకున్నాము, pxలో వచ్చినప్పుడు dx by dyలోకి వస్తుంది అనమాట. సో dy by dx ఈక్వల్స్ టు y by ఇది మల్టిప్లై చేస్తున్న వాల్యూ ఇచ్చరికి వస్తే డివిజన్ అయింది. సో మనం దీన్ని రివర్స్ చేసుకుని రాసుకున్నాం అనుకోండి, dx by dy ఈక్వల్స్ టు x ప్లస్ 2y by 2y క్యూబ్ by y.
వీటిని స్ప్లిట్ చేసుకుని రాసుకుంటున్నాం. ఎక్స్ బై వై ప్లస్ 2y³ డినామినేటర్లో ఉన్న వై దీనికి చెందుతుంది అండ్ దీనికి చెందుతుంది. సో ఎక్స్ బై వై ప్లస్ 2y³/y. ఇక్కడ y³ వై ఒకసారి క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ ఇంకా 2y's ఉంటాయి. dx/dy = x/y ప్లస్ 2y². ఇది ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది? dx/dy ప్లస్ px = q. అంటే ఇక్కడ p వాల్యూ ఏమవుతుంది? ఎక్స్తో పాటు ఉన్నది ఏదైతే ఉందో అది అవుతుంది. dx/dy ఇక్కడ ఎడిషన్లో ఉంది కదా, ఇటు సైడ్కి వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. మైనస్ x/y = 2y². p వాల్యూ ఏమవుతుంది? 1/y అవుతుంది. మనకి ఇక్కడ ప్లస్ px, బట్ ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ 1/y. క్యూ వాల్యూ ఎప్పట్లానే ఆర్హెచ్ సైడ్ ఏదైతే ఉందో అది 2y². IF = pd. ఇంతకు ముందు వరకు pdx చేసేవాళ్ళం, అప్పుడు py ఉండేది కాబట్టి. ఇక్కడ px ఉంది కాబట్టి pdy చేస్తాం. ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే -1/y ఇంటూ dy = 1/y. ఇంటిగ్రల్ 1/y అంటే log y, మైనస్ ఉంది అది ఇన్వర్స్లోకి వెళ్తుంది, y ఇన్వర్స్ 1 అంటే 1/y అని రాసుకోవచ్చు కదా. జనరల్ సొల్యూషన్ ఎక్స్ ఇంతకుముందు వరకు జనరల్ సొల్యూషన్ y × IF = q × IF dx చేసేవాళ్ళం. ఇప్పుడు రివర్స్లో x × IF ఇంటిగ్రల్ q × IF dy చేస్తామన్నమాట. x IF వాల్యూ 1/y = ఇంటిగ్రల్ q వాల్యూ ఇంటిగ్రల్ 2y², IF వాల్యూ 1/y. డినామినేటర్లో ఉన్నది అండ్ ఇక్కడ న్యూమినేటర్లో స్క్వేర్లో ఉంది కదా, ఒకటి క్యాన్సిల్ అవుతుంది. dy x/y = 2 ఇంటిగ్రల్ ఆఫ్ y అంటే y²/2. డినామినేటర్లో ఉన్నది న్యూమినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ c. x = ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. y² × y³ కదా. x = y³ ప్లస్ cy. ఇది కూడా ఇంపార్టెంట్ లిస్ట్లో సమ్స్. ఇది SI. 4x + 3y + 1 × dx ప్లస్ 3x + 2y + 1 × dy. ఇది ఏ ఫామ్లో ఉంది? mdx + ndyతో కంపేర్ చేస్తాం. dyకి ముందున్న వాల్యూ n అవుతుంది, dxకి ముందున్న వాల్యూ m అవుతుంది. సో m = 4x + 3y + 1 అండ్ n = 3x + 2y + 1. ఇలా ఉన్న దానికి కంపేర్ చేసి ఈ దాన్ని mdx ఇచ్చిన ఈక్వేషన్ని mdx + ndyతో కంపేర్ చేసి చూసాము. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ అవుతుందా నాన్ ఎగ్జాక్ట్ అవుతుందో చూడాలి. ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అవుతుందో ఎలా తెలుస్తుందంటే ∂m/∂y = ∂n/∂x అయితే అది ఎగ్జాక్ట్. ఈ 2 వాల్యూస్ డిఫరెంట్గా వస్తే అప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అండ్ దానికి మెథడ్ వేరేగా ఉంటుంది, సాల్వ్ చేసే మెథడ్. ∂m/∂y = ఇప్పుడు చేసి చూస్తాం ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయా లేకపోతే నాట్ ఈక్వల్స్ వస్తున్నాయా. ∂/∂y m వాల్యూ 4x + 3y + 1. దీనికి ఇప్పుడు yతో చేస్తున్నాం కాబట్టి 4x 0 అయిపోతుంది, 3y అంటే y వాల్యూ 1 అవుతుంది ఇంటూ 3 కాన్స్టెంట్ 0, ఇంక ఇక్కడ 3 మిగిలింది. ∂n/∂x xతో చేస్తాము n వాల్యూని, ∂/∂x ఇంటూ n వాల్యూ 3x + 2y + 1. xతో చేస్తున్నాం కాబట్టి x వాల్యూ 1 ఇంటూ 3, y వాల్యూ 0 అయిపోతుంది, కాన్స్టెంట్ 0 అయిపోతుంది. 3 × 1 3. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్కి జనరల్ సొల్యూషన్ ఏంటి? v + b = c. v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. v = ఇంటిగ్రల్ mdx. మనకి ఆల్రెడీ m వాల్యూ తెలుసు, క్వశ్చన్లో ఇచ్చాడు. దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ 4x + 3y + 1. 4xకి dxతో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ x⁴n dx = x⁴n + 1/n + 1 + c కదా. ఇక్కడ x ఉంది,
పవర్ 1 ఉన్నట్లు లెక్క కదా, 1 + 1 అంటే x² బై 1 + 1 అంటే 2 ప్లస్ 3y ఇంటిగ్రేషన్ కదా, సో x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే 1 2x ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఉంటుంది, 2 × x² ప్లస్ 3 × xy ప్లస్ x. ఇప్పుడు మనకి ఇక్కడ v వాల్యూ వచ్చింది. b వాల్యూ అంటే ఇంటిగ్రల్ n మైనస్ ∂v/∂y. మనకి n వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు, మనకి ∂v/∂y కావాలి, అది చేస్తాం. v వాల్యూ ఉంది కదా, దానికి డిఫరెన్షియేషన్ చేస్తాం. ∂v/∂y ∂v/∂y ఇంటూ v వాల్యూ 2x² ప్లస్ 3xy ప్లస్ x. వైతో చేస్తున్నాం కాబట్టి x టర్మ్ 0 అయిపోతుంది, 3 × x y వాల్యూ 1 అవుతుంది, కాన్స్టెంట్ x 0 అయిపోయింది అండ్ 3x ఉంది. దీన్ని nలో నుంచి ∂v/∂y తీయాలి. n వాల్యూ 3x ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ ∂v/∂y వాల్యూ ఏమొచ్చింది మనకి 3x వచ్చింది, దాన్ని మైనస్ చేసినాం. ఇక్కడ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే 2y ప్లస్ 1 మిగిలింది. దానికి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది b వాల్యూ. ఇంటిగ్రల్ మనం ఆల్రెడీ ఇది మైనస్ చేసాం కదా, 2y ప్లస్ 1 dyతో చేస్తున్నాము. సో ఇంటిగ్రల్ y అంటే y²/2 ప్లస్ ఇంటిగ్రల్ 1 dy అంటే y² ఇక్కడ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది, y² ప్లస్ y ప్లస్ c. జనరల్ సొల్యూషన్ v ప్లస్ b ఈక్వల్స్ టు c. v వాల్యూ 2x² ప్లస్ 3xy ప్లస్ x ప్లస్ b వాల్యూ y² ప్లస్ y ప్లస్ c. దీన్ని ఆర్డర్లో రాసుకున్నాను, 2x² ప్లస్ y² ప్లస్ 3xy ప్లస్ x ప్లస్ y ఈక్వల్స్ టు c. సెకండ్ సమ్, ఇది కూడా ఎస్ఐ సమ్. 1 + e⁻x/y ఇంటూ dx ప్లస్ 1 - x/y ఇంటూ e⁻x/y ఇంటూ dy. ఇది మళ్ళీ mdx ప్లస్ ndy ఫార్ములాలో ఉంది, కంపేర్ చేసుకున్నాం. సో dxకి ముందు ఏ వాల్యూ అయితే ఉందో అది m వాల్యూ అండ్ dyకి ముందు ఏదైతే వాల్యూ ఉందో అది n వాల్యూ అవుతుంది. సో m ఈక్వల్స్ టు 1 + e⁻x/y, n ఈక్వల్స్ టు dyకి ముందున్నది 1 - x/y ఇంటూ e⁻x/y. ఇది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా తెలియాలి. అంటే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అయితే ఎగ్జాక్ట్, అలా ఈ రెండు ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్. ∂m/∂y చేస్తాం, ∂y m వాల్యూ 1 + e⁻x/y. వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ 0 అయిపోయింది, e⁻x/y. డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ పవర్కి డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, x/y e⁻x/y d/dx ఆఫ్ 1/x ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా -1/x². సో దీనికి x బయటకు తీసుకొచ్చేస్తాం, d/dx ఆఫ్ 1/y అంటే -1/y² కదా. సో -1 × x -x/y² ఇంటూ e⁻x/y. ఇది ∂m/∂y వాల్యూ. ∂n/∂x చేద్దాం, ∂x ఇంటూ n వాల్యూ 1 - x/y ఇంటూ e⁻x/y. ఇది u ఇంటూ v ఫార్ములాలో ఉంది. u ఇంటూ v ఫార్ములా ఏంటి, u dv/dx ప్లస్ v ఇంటూ du/dx. అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ ఇంటూ సెకండ్ ఉన్న వాల్యూకి డిఫరెన్షియేషన్ ప్లస్ సెకండ్ ఉన్న వాల్యూ v ఇంటూ ఫస్ట్ డిఫరెన్షియేషన్ వాల్యూ. అంటే 1 - x/y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ వాల్యూ చేస్తాం, e⁻x/y ఇంటూ పవర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా, x/y. ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి x ప్లస్ సెకండ్ వాల్యూ e⁻x/y ఇంకా ఫస్ట్ వాల్యూకి డిఫరెన్షియేషన్. దీనికి డిఫరెన్షియేషన్ ఎక్స్తో చేస్తే 0 మైనస్ x వాల్యూ 1 y 1 - x/y ఇంటూ e⁻x/y. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే x వాల్యూ 1 అయిపోతుంది కదా, 1/y మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 1/y ఇంటూ e⁻x/y. ఈ వాల్యూని ఇది కూడా దీంతో మల్టిప్లై అవుతుంది కదా,
సో e power x by y into 1 by y into 1 by y into e power x by y minus x y into y square into e power x by y minus 1 by y into e power x by y. ఇక్కడ ఉన్న 1 by y into e power x by y మైనస్ 1 by y into e power x by y క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది మైనస్ x by y స్క్వేర్ ఇంటూ e power x by y. డో n by డో x వాల్యూ మైనస్ x by y స్క్వేర్ ఇంటూ e power x by y. డో m by డో y వాల్యూ మైనస్ x by y స్క్వేర్ ఇంటూ e power x by y. రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయితే మనకి జనరల్ సొల్యూషన్ ఏంటి? v ప్లస్ b ఈక్వల్స్ టు c. v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు v వాల్యూ అంటే ఇంటిగ్రల్ m dx. m వాల్యూ మనకు ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు 1 ప్లస్ e పవర్ x బై y. దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం m వాల్యూకి. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి x ప్లస్ ఈ పవర్ x బై y ఇంటిగ్రేషన్కి ఈ పవర్ x బై బై 1 బై y ఈక్వల్స్ టు x. ఇది డినామినేటర్లో మళ్ళీ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమినేటర్లోకి వెళ్ళిపోవచ్చు కదా. x ప్లస్ y ఇంటూ ఈ పవర్ x బై y. b వాల్యూ కావాలంటే n మైనస్ డో v బై డో y అవుతుంది. డో v బై డో y చేస్తాం. ఆల్రెడీ v వాల్యూ ఉంది కదా దానికి చేస్తున్నాం. డో బై డో y ఇంటూ x ప్లస్ y ఇంటూ ఈ పవర్ x బై y. x వాల్యూ 0 అయిపోతుంది. y ఇది మళ్ళీ uv ఫార్ములాలో ఉంది. uvకి ఫార్ములా u dv బై dx ప్లస్ du v ఇంటూ du బై dx. y ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డో బై డో y ఇంటూ ఈ పవర్ x బై y ప్లస్ ఈ పవర్ x బై y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y. y ఇంటూ ఈ పవర్ x బై y మళ్ళీ పవర్కి డిఫరెన్షియేషన్ చేస్తాం కదా. x డిఫరెన్షియేషన్ ఆఫ్ x బై y అంటే x వైతో చేస్తున్నాం. సో 1 బై వైకి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై వై స్క్వేర్ ప్లస్ ఈ పవర్ x బై y డిఫరెన్షియేషన్ ఆఫ్ y వాల్యూ 1 ఈ పవర్ x బై y ఇంటూ మైనస్ 1 ఇంటూ x మైనస్ x. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఇక్కడ న్యూమినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ x బై y ప్లస్ ఈ పవర్ x బై y. డో v బై డో y వాల్యూ ఏమొచ్చింది? మైనస్ x బై y ఇంటూ ఈ పవర్ x బై y ప్లస్ ఈ పవర్ x బై y. n మైనస్ డో v బై డో y చేస్తాం. n వాల్యూ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ. 1 మైనస్ x బై y ఇంటూ ఈ పవర్ x బై y మైనస్ ఈ వాల్యూ చేయాలి. n మైనస్ డో v బై డో y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. x బై y ఇంటూ ఈ పవర్ x బై y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ x బై y. 1 ఇంటూ ఈ పవర్ x బై y మైనస్ x బై y ఇంటూ ఈ పవర్ x బై y ప్లస్ x బై y ఇంటూ ఈ పవర్ x బై y మైనస్ ఈ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే 0. b ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ n మైనస్ డో v బై డో y ఇంటిగ్రల్ 0 v ప్లస్ b. v వాల్యూ మనకి ఆల్రెడీ వచ్చింది ఇక్కడ x ప్లస్ y ఇంటూ ఈ పవర్ x బై y ప్లస్ b వాల్యూ 0. x ప్లస్ y ఇంటూ ఈ పవర్ x బై y ఈక్వల్స్ టు 0. థ్యాంక్ యూ.